లక్షడిపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 15 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ ఏకంగా 11 వార్డులను కైవసం చేసుకొని స్పష్టమైన మెజారిటీని సాధించి మున్సిపాలిటీపై కాంగ్రెస్ పట్టు మరింత బలపడింది. ఇక ప్రతిపక్షాల విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ 3 వార్డులకు పరిమితం కాగా బీజేపీ కేవలం 1 వార్డులో మాత్రమే గెలుపొందింది. ఈ విజయంతో పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా కొక్కిరాల సత్యపాలరావు మాట్లాడుతూ అభివృద్ధికి పట్టం కట్టిన లక్షడిపేట మున్సిపాలిటీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేసిన అభివృద్ధి పనులే ఈ విజయానికి నిదర్శనమని అన్నారు. ఈ విజయంతో మున్సిపాలిటీ మరింత అభివృద్ధి పరుస్తామని హామీనిచ్చారు. నా ఫోన్ తో అరే వేసినప్పుడు చేసుకోవాలి. చెప్పద్దు జనార్దన్ గెలుపు. ఈనాటి ఎన్నికల్లో భాగంగా మరి ఈరోజు కౌంటింగ్ జరిగింది. అందులో మరి పెద్ద ఎత్తున లక్షపేట మున్సిపాలిటీలోని ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టడం జరిగింది. వారందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధిని గుర్తుంచుకొని మరి పెద్దలు ప్రేమ్ సాగర్ రావు అయితే ఎప్పుడు చెప్తూ ఉంటారు, పనిచేసే వారికి ఎప్పుడైనా కూడా ప్రజలు అండగా ఉంటారని. మరి వారి మాటనే నిజమవుతుంది. ఎందుకంటే వారు చేస్తున్న అభివృద్ధి ఇంత అంత కాదు, రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మన లక్షపేట మున్సిపాలిటీలో అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. మరి అభివృద్ధి చేయబట్టే మేము ఈ యొక్క ఘన విజయం సాధించగలిగాం. మరి అన్నిటికీ కూడా ఈ విజయం అంతా మాది కాదు, పెద్దలు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారిదే, అదేవిధంగా సురేఖ మేడం గారిదే. మరి ఎప్పుడు చెప్పినట్టుగా ప్రజల మధ్యలో మనం ఉంటే ప్రజలకు మన కోసం వారు చేస్తారు, వారికి మనం చేయాలని చెప్తూ ఉంటారు. వారి మాటకు ఎప్పుడు కూడా ప్రజలు మరి మనం చెప్పినప్పుడు కూడా చెప్పిండ్రు, మీరు మా వాళ్ళు గెలిపియండి, 15 మందిని గెలిపించండి, మీ అభివృద్ధి ఏంటో నేను చూపిస్తాను. వారి మాట ప్రకారమే ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఓటేసి, చేతి గుర్తుకు ఓటేసి మన లక్ష్మీ పట్టణంలో మరి పెద్ద ఎత్తున కౌన్సిలర్లను గెలిపించారు. నాలుగో వాడ ప్రజలందరికీ మరి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, నా తోటి మిత్రులు, మా సొంత అన్నదమ్ములు, మరి మా మిత్రులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లేషు, నయీము విధాలు కూడా సహాయ సహకారం నేను కూడా అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. లక్షపేట మున్సిపాలిటీలో ప్రజలందరూ కూడా మరొకసారి శిశువంతి నమస్కరిస్తున్నా. ఎవరి పేరైనా మనస్ఫూర్తి క్షమించండి. రాజేశ్వరి, నేను 4వ వార్డు మెంబర్ని, కౌన్సిలర్ని. నాకు ఓటేసి నా అక్క చెల్లెళ్ళ అన్నదమ్ములు అందరూ నాకు ఓటేసి ఇంత ఘన విజయాన్ని ఇచ్చిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సాగర్ రావు గారి ఆదేశం, మేడం సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు టికెట్ ఇవ్వడం జరిగింది. అందరు నన్ను ఆదరించి ఎంతో ఘన విజయం ఇచ్చిన వారందరికీ ఈ విజయం సార్దే. మరి ఈరోజు మరి ఎన్నికల్లో మనం గెలవడం నిజంగా కొక్కిరాల ప్రేమ్ సాగర్ ఎమ్మెల్యే గారి యొక్క ఆశీస్సులతో గెలవడం జరిగింది. అదే విధంగా ప్రజలు కూడా మమ్మల్ని ఆశించి మరియు అతి తక్కువ ఓట్లతో గెలిపించి మా యొక్క విజయానికి తోడ్పడ్డ ప్రజలందరికీ, ఓటర్ మహాశయులకు మరియు కాంగ్రెస్ పార్టీకి పేరు పేరున నమస్కారం. పత్రికా అందరికీ తెలియజేసింది ఏంటంటే, ప్రజలు ప్రేమ్ సాగర్ గారు చేసిన అభివృద్ధిని చూసి ఓటేసింది. ఆ అభివృద్ధి కింది వరకు రావాలంటే కాంగ్రెస్తో సాధ్యమవుతుంది, ప్రేమ్ సాగర్తో సాధ్యమవుతుంది. ప్రేమ్ సాగర్ గారితో ఏదైతే వాళ్ళ వాళ్ళ అంచనా వరకు ఉందో, ఎవరైతే మంచిగా టికెట్ ఇచ్చి క్యాండిడేట్ కష్టపడ్డారో వీళ్ళందరినీ గెలిపించిన ప్రజలకు మేము నిజంగా నమస్కారం తెలుసుకుంటున్నాం. ఇది పిఎస్ఆర్ గారి విజయం, ఇది ప్రజల విజయం, ఇది కాంగ్రెస్ విజయం. అంత మటుకు భారీ మెజార్టీని గెలిపించారు. 15 కైవసం చేసుకున్నాం. మిగతా 4 ఏంటంటే చిన్న చిన్న పొరపాట్ల వల్ల పోయింది తప్పితే 15 గెలిచే పరిస్థితి
11 గెలిచి విజయడంకా మోగించాం. అందరికీ ఒకటే సందేశం, మీరందరూ అభివృద్ధి కోటేసిండ్రు. ఇది మాకు నిజంగా కూడా మాకు మోటివేషన్ ఇచ్చే పరిస్థితి. లక్ష్మీపేట ఖచ్చితంగా ప్రేమ్ సాగర్ గారు అభివృద్ధి చేయడానికి ఏదైతే కౌన్సిలింగ్ గెలిపించిండ్రో అది మంచి, ఆయనకు ఒక అభివృద్ధి ఒక మంచి మార్గం ఏర్పడింది. అభివృద్ధి కింది వరకు పోవడానికి ఇది పెద్ద సందేశం అని చెప్పుకుంటున్నాం.